అతను లాస్ట్ ఫ్రెషే కదా, అవును 2014లోనే అది మినిస్టర్ వచ్చింది. అట్లాగే చాలా మంది ఉన్నారు. అప్పట్లో అవును జవహర్, పేతల సుజాత, పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ ఫ్రెష్ గా వచ్చినటువంటి వాళ్ళే కదా. బేసిక్ గా ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంటది తెలుగుదేశంలో. సునీత కూడా, పటేల్ సునీత కూడా అంతే కదా, ఫస్ట్ టైం అట్లా చాలా మందికి ఫ్రెష్. కాకపోతే ఏంటంటే ఈ 7 సార్లు 8 సార్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వకపోవడం అన్నప్పుడు వీళ్ళందరి దాంట్లో బుచ్చి చౌదరి గారు నా దృష్టిలో వీళ్ళిద్దరు ధూళిపాళ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి ఇద్దరికి న్యాయం జరగాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు బుచ్చయ్య చౌదరి 7 సార్లు వరుస విజయాలు. అదే సందర్భంలో ఇతను వచ్చేటప్పటికి ధూళిపాళ నరేంద్ర మధ్యలో మొన్నొకసారి ఓడిపోయింది, మళ్ళీ 7 సార్లు గెలిచినట్టు అవుతుంది కదా దాదాపుగా. అంటే అంతంత సీనియర్ మోస్ట్లకు కూడా ఒకటి వాళ్ళకి సామాజిక వర్గమే అడ్డవుతుంది. అంతేనా ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసారు? ఏజ్ ఫ్యాక్టర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. సో ఈయనకి ఇవ్వచ్చు కదా నరేంద్రకి, కానీ అదైనా క్రిందసారి వచ్చకపోయినా కొన్ని ఎందుకని అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి. అంటే సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టింది, సామాజిక వర్గమే దెబ్బ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ టైంలో కూడా అదే కదా గొడవ, చాలా మంది రెడ్లకు అవకాశం లభించలేదు. ఎందుకని? రెడ్లకి ఎన్నని ఇస్తాడు అక్కడ, ఇప్పుడు ఇక్కడ కూడా కమ్మకి ఎన్నని ఇస్తాడు ఆయన, అప్పటికే 5 అయినట్టు. ఆ ఆస్పెక్ట్ లో ఇచ్చి ఉండకపోవచ్చు. మంత్రివర్గంలో మంత్రులుగా తీసుకున్నప్పుడు అంటే కొంతమందిని మనం కంపేర్ చేసుకుంటే ఒక కొడాలి నానియో లేదంటే అనిలో, అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉండడం, ఆ నిర్ణయాలే కొంచెం జగన్కి మైనస్ అయ్యాయి. అటువంటిది ఇక్కడ పడకుండా రాకుండా